జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా బావా, ఇంత బాధని ఎలా భరించు? వైదేహి, ఒకసారి ఇలా చూడు. నా మొహంలో బాధ ఏ కోణంలో అయినా కనిపిస్తుందా? లేదు కదా? ఎందుకో తెలుసా? నా ప్రాణాన్ని కాపాడుకున్నానని. నా ప్రేమని గెలిపించుకున్నానని. నా మొహంలో సంతోషం చూడు. ఇంత సంతోషం ఎప్పుడూ లేదేమో బహుశా. నేను మొట్టమొదటిసారిగా నిన్ను చూసినప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. నీ మెళ్ళో తాళి కట్టానని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ సియా మెడలో తాళి కట్టానని ఎంత నరకం అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత తెలిసింది, నేను తాళి కట్టింది నేను ప్రేమించిన అమ్మాయి మెడలోనేనని. కానీ నేను తాళి కట్టింది నా వైదేహి మెడలో అని తెలిసాక ఈ భూమి మీద నాకన్నా సంతోషంగా ఇంకెవ్వరూ లేరనుకున్నాను. అంత సంతోషం పడే సమయంలో నువ్వు దూరమయ్యావు. నాకు ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించలేదు. నేను వెళ్ళిపోయే సమయానికి మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చావు. మరి నా కళ్ళ ముందు ఇంత సంతోషం ఉన్నప్పుడు ఈ బాధ అసలు బాధేనా? కానీ ఒక్కటే భయం వైదేహి. ఏంటి బావా, ఏమైంది? నేలమాలిగలు దొరికాయన్న సంతోషంలో కుటుంబం మొత్తం ఉంది. కానీ నగలు మిస్ అయ్యాయి అని మనకి మాత్రమే తెలుసు. ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? నువ్వు భయపడకు వైదేహి. ఆ నేలమాలిగల్లో నగలు ఎక్కడున్నా పట్టుకుంటాను. మన కుటుంబానికి శాప విమోచనం చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. నువ్వు రేపటి నుండి రాజావారి ఇంటి కోడలివి. రాజావారి ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? అజమాయిషి చెలాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మకి షుగర్ ఎక్కువ వేయకూడదు. ఆ టైంలో మా అమ్మ ఏదైనా స్వీట్ తినదనుకో, నువ్వు వెళ్ళి ప్లేట్ లాక్కొని, అత్తయ్య గారు ఇది మీరు తినకూడదని ఆర్డర్ వేయాలి. అలాగే మా నానమ్మ. అని నువ్వే చూసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఉంది. పొద్దు పొద్దున వెళ్ళే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.